కులుగుర్త యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న అలాగే సబ్స్క్రైబర్ అందరికీ కూడా శుభాశీస్సులు. ఇప్పుడు మనం ఈ వీడియోలో క్రోధీనామ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలిద్దాం. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వెలసి మేషరాశిలో ఉంటుంది. ఈ మేషరాశి వారి యొక్క ఆదాయం వచ్చి 8, వ్యయం వచ్చి 14, రాజపూజ్యం వచ్చి 4, అవమానం వచ్చి 3. ఈ రాశి వారి గ్రహ సంచారం పరిశీలించగా వీరికి గురుబలం ఆశజనకంగా ఉంటుంది. శని, రాహు, కేతువుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణ సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వాహనం అమర్చుకుంటారు. గృహంలో శుభకార్యాల సూచనలు ఉన్నాయి. చిత్తశుద్ధితో శ్రమించిన కానీ ఆశించిన ఫలితాలు పొందలేరు. దంపతుల మధ్య సఖ్యత లోపం కారణంగా అకాల కారణాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దూర బంధువులతో సంబంధాలు బలపడతాయి. తరచూ విందులు, వేడుకల్లో పాల్గొంటారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు అపహరణకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. ఉద్యోగస్తులు పని ధ్యాస వహించాలి. ప్రలోభాలకు పోయి ఇబ్బందులకు గురి కావద్దు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది. వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటే కూడా రబీ ఆజంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విదేశీ సందర్శనలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారికి అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అన్ని విధాలా బాగుంటుంది. శుభం భూయాత్.